అసెంబ్లీలో సర్వేపల్లి నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే సోమిరెడ్డి గిరిజనుల దుర్భర పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నెల్లూరు ప్రాంతంలోని చల్లా యానాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకాలు హ్యాబిటేషన్ ప్రాతిపదికన అమలు చేయాలని, పంచాయతీ జనాభా ఆధారంగా కాకుండా గిరిజన వసతి గ్రామాల ప్రకారం వర్తింపచేయాలని కోరారు. గిరిజనుల్లో అక్షరాస్యత పెంపుకు తల్లికి వందనం పథకం దోహదం చేస్తోందని పేర్కొన్నారు. గతంలో ఒక్కరికే పరిమితమైన పథకాల వల్ల గిరిజనులు తమ పిల్లల్లో ఒక్కరినే బడికి పంపే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. అదేవిధంగా గిరిజనులకు ఆధార్ కార్డులు అందించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. దేవాలయాల్లో దళితులు, గిరిజనులకు సమాన గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని, అప్పుడు మాత్రమే మత మార్పిడుల వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. సో ఫైనల్గా వచ్చేటప్పటికి అధ్యక్ష వాళ్ళు పరిస్థితి అయితే సీఎం గారు చెప్పినట్టు జనాభా పెరిగేదానికి మాత్రం వాళ్ళు ఉపయోగపడుతున్నారు అధ్యక్ష. నేను మొన్న ఒక విలేజ్ పోయినప్పుడు ఒక తల్లి తండ్రి చుట్టూ ఒక 4 పిల్లలు ఉన్నారు. ఎంతమంది పిల్లలు అంటే 9 అని చెప్పారు. వాళ్ళలో మెజారిటీ నిరక్షరాస్యులు. ఈరోజు ఒక్కటి అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే మన కూటమి ప్రభుత్వం తల్లికి వందనంలో ఒక్క బిడ్డకు కాకుండా గత ప్రభుత్వంలో 5 మంది అయినా 6 మంది అయినా మన అవకాశం ఇచ్చే దాంట్లో గిరిజనులు స్కూల్కి పంపించే పరిస్థితి వచ్చింది. వాళ్ళల్లో అక్షరాస్యత పెరిగే అవకాశం మాత్రం మన వల్లే వచ్చిందని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేనేమంటానంటే నా కాన్స్టిట్యుయెన్సీ నేను ఎలక్షన్ అప్పుడు తిరిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు చూశాను అధ్యక్ష. నా నియోజకవర్గంలో 3,000 మందికి ఆధార్ కార్డులు స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ పెట్టి ఒక కళ్యాణ మండపంలో వాళ్ళని పిటిషన్స్ డే పెట్టి కలెక్టర్ గారు ఆల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఐటీడీఏ పీఓలు అందరూ వస్తే ఇప్పటికి 3,000 మందికి ఆధార్ కార్డులు అధ్యక్ష. అంటే ఆధార్ కార్డు అనేది ఏంటంటే భారతదేశంలో భారతీయుడిగా ఒకడు ఉన్నాడు అనే గుర్తింపు ఉండాలంటే ఆధార్ కార్డు ఉండాలి. అవి కూడా లేని గిరిజనుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించుకుంటున్నాను అధ్యక్ష. నేను దాదాపు 10 కాలనీలు 10 పామాయిల్ కంపెనీస్కి ఒక్కొక్క కాలనీ ఒక్కొక్క కంపెనీకి అడాప్ట్ చేయించాను అధ్యక్ష. సిఎల్ కంపెనీ బ్రహ్మాండంగా అడాప్ట్ చేసుకుంది అధ్యక్ష. అదాని కృష్ణపట్నం పోర్ట్ 2 మేజర్ పంచాయతీలు తీసుకుంది. దాంట్లో మెజారిటీ గిరిజన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది అధ్యక్ష. అందుకని నేనేమంటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా చెల్లెలు కూడా చెప్పింది పీబీటీజీ ప్రత్యేకంగా వెనకబడిన గిరిజన తెగలు. ఇప్పుడు మా ప్రాంతంలో చల్లయ్య నదులు ఉన్నారు. అంతకంటే పేదరికం, అంతకంటే ఘోరమైన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ బతుకు తెరువు ఇంకెవరు లేరు అధ్యక్ష. అవి మాకు వర్తించడం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో పక్కా ఇళ్ళు, రహదారులు, నీటి సరఫరా, మొబైల్ మెడికల్ యూనిట్లు, హాస్టళ్ళు, అంగన్వాడీ కేంద్రాలు, మొబైల్ టవర్లు, సోలార్ సిస్టమ్ ఇవన్నిటికీ దాదాపు 11 పథకాలకి ఈ పీవీటీజీ పనికొస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్. మాకు వచ్చేటప్పటికి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో ఈ పథకం వర్తించడం లేదు అధ్యక్ష. అందుకని దీని ఏదైనా స్పెషల్ పర్మిషన్ అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ గిరిజన్స్లో ఒక ప్రాంతంకే వచ్చి మా ప్రాంతంకి రావటం లేదని ఈ DAJUA అధ్యక్ష దత్తి ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్